1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. అయితే స్వాతంత్రం రాకముందు ఆంగ్లేయులు రూపొందించిన విద్యా ప్రణాళికను అనుసరించాం. వారు బోధించిన విద్యను నేర్చుకున్నాం. ఇప్పుడు మనదైన విద్యా విధానం రూపొందించిన అవకాశం ఏర్పడింది. అయితే స్వతంత్ర భారతదేశంలో కాలక్రమంలో అనేక విద్యా కమిషన్లు, కమిటీలను నియమించడం జరిగింది. వారి సిఫార్సుకు అనుగుణంగా జాతీయ విద్యా విధానాన్ని రూపొందించారు. వాటి అమలు కారణంగా విద్యా విధానం ప్రగతి చెందింది. అది దేశంలో అనేక మార్పులకు, అభివృద్ధికి కారణమైంది. అయితే ఇందులో మనం ఒక్కొక్కటి చూస్తే ఫస్ట్ వచ్చి విశ్వవిద్యాలయ విద్యా కమిషన్. విశ్వవిద్యాలయ విద్యా కమిషన్. తర్వాత మాధ్యమిక విద్యా కమిషన్. మాధ్యమిక విద్యా కమిషన్. మాధ్యమిక విద్యా కమిషన్ ఇది ఎప్పుడంటే 1948, 49. ఇది 1952, 53. తర్వాత వచ్చి విద్యా కమిషన్, కొఠారి కమిషన్. కొఠారి కమిషన్. కొఠారి కమిషన్ ఇది ఇప్పుడు 1964 నుండి 66. తర్వాత జాతీయ విద్యా విధానం. జాతీయ విద్యా విధానం ఇది 1968. తర్వాత వచ్చి ఈశ్వరభాయ్ పటేల్ కమిటీ. ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ ఇది ఇప్పుడు 1977. తర్వాత వచ్చి జాతీయ విద్యా విధానం 1986. తర్వాత జాతీయ విద్యా విధానం కస్తూరి రంగన్ కమిషన్. జాతీయ విద్యా విధానం కస్తూరి రంగన్ 2020. మొదటి విశ్వవిద్యాలయ విద్యా కమిషన్ ఇది 48, 49. మాధ్యమిక విద్యా కమిషన్ 52, 53. విద్యా కమిషన్ కొఠారి కమిషన్ 64, 66. జాతీయ విద్యా విధానం 1968. ఈశ్వరభాయ్ పటేల్ కమిటీ 1977. జాతీయ విద్యా విధానం 1986. కస్తూరి రంగన్ కమిషన్ 2020. అయితే రాధాకృష్ణ కమిషను విశ్వవిద్యాలయ సంస్కరణల గురించి సిఫార్సు చేసింది. మాధ్యమిక విద్యా కమిషను లేదంటే దీన్ని మొదలయ్యారు కమిషన్ కూడా అంటారు. మాధ్యమిక విద్య గురించి అంశాలను పరిమితం చేసింది. కొఠారి కమిషన్ వైద్య విద్య, న్యాయ విద్య తప్ప అన్ని స్థాయిలు, అన్ని రంగాల విద్య గురించి క్షుణ్ణంగా పరిశీలన సూచనలు చేసింది. ఇప్పుడు ఒక్కొక్కటి రాధాకృష్ణ కమిషను విశ్వవిద్యాలయాల విద్యలో సంస్కరణ. విశ్వవిద్యాలయ విద్యలో సంస్కరణ రాధాకృష్ణ కమిషన్. తర్వాత మాధ్యమిక విద్యా కమిషన్ ఉంది. దీన్ని ఏమంటారు? మొదలయ్యారు. మొదలయ్యారు విద్యా కమిషన్ ఏంటి? మాధ్యమిక విద్య గురించి చెప్పింది. మాధ్యమిక విద్య గురించి చెప్పడం జరిగింది. కొఠారి కమిషన్ ఏంటి? కొఠారి కమిషన్ వైద్య విద్య, న్యాయ విద్య ఇవి రెండింటిని తప్పించి మిగిలిన అన్ని రంగాల విద్య గురించి పరిశీలించి సూచనలు చేసింది. అయితే ఈ కమిషన్ ఆధారంగానే మొదటి జాతీయ విద్యా విధానం ఏర్పడింది. కొఠారి కమిషన్ ఆధారంగానే మొదటి జాతీయ విద్యా విధానం రూపొందింది. ఇదే 1968 జాతీయ విద్యా విధానం. దీన్ని అన్ని రాష్ట్రాలు దాదాపుగా అమలు చేశాయి. 1977లో భారతదేశంలో మొదటిసారిగా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది.
ఈ ప్రభుత్వం ఏర్పడగానే పాఠశాల పాఠ్య సంస్కరణ సూచించడానికి పాఠశాలలో సంస్కరణలు చూపించడానికి ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ వేశారు. తర్వాత 1984లో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత విద్యారంగంలో మార్పు కోసం ఒక ముసాయిదా రూపొందించారు. 1984లో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత విద్యారంగంలో మార్పుల కోసం ఒక ముసాయిదా ఏర్పాటు చేశారు. ముసాయిదాను రూపొందించారు. విద్యావేత్తలతో చర్చించి ఒక నూతన విద్యా విధానం రూపొందించారు. అదే జాతీయ విద్యా విధానం 1986 జాతీయ విద్యా విధానం. తర్వాత 2014లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత కస్తూర్ రంగన్ కమిషన్ 2014లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత కస్తూర్ రంగన్ అంటే ఇతను ఇస్రో చైర్మన్, భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ మాజీ చైర్మన్ కస్తూర్ రంగన్, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మాజీ చైర్మన్ కస్తూర్ రంగన్ ఆధ్వర్యంలో విద్యారంగంలో మార్పులు సూచించడానికి కమిటీని నియమించింది. ఇదే 2020 జాతీయ విద్యా విధానంగా రూపొందింది. ప్రస్తుతం మనం ఇది విద్యా కమిషన్ల నియామక నేపథ్యం, సిఫార్సులు, వాటి అమలు మొదలైన అంశాల గురించి చర్చిద్దాం. విశ్వవిద్యాలయ విద్యా కమిషన్. విశ్వవిద్యాలయ విద్యా కమిషన్ రాధాకృష్ణన్ కమిషన్ 1948-49. భారతదేశంలో 1947 స్వాతంత్రం పొందిన వెంటనే విశ్వవిద్యాలయ విద్యను మెరుగుపరచడానికి, విస్తరించడానికి తగిన సూచనలు చేయడానికి ప్రముఖ విద్యావేత్త, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి అయిన సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్యక్షతన ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. ఈ కమిషన్లో 10 మంది సభ్యులు ఉన్నారు. ఎంతమంది సభ్యులు? 10 మంది. ఈ కమిటీలో 10 మంది ప్రసిద్ధ విద్యావేత్తలు ఉన్నారు. వారిలో విదేశీయులు కూడా ఉన్నారు. రాధాకృష్ణన్ ఈ కమిటీకి అధ్యక్షులుగా ఉన్నారు. రాధాకృష్ణన్ కమిషన్ కూడా పిలుస్తారు దీన్ని. మొదటిది, భారతదేశంలో విశ్వవిద్యాలయ విద్య పరిశోధనల ఉద్దేశాల లక్ష్యాలు. భారతదేశంలో విశ్వవిద్యాలయ విద్య విద్యా పరిశోధనల ఉద్దేశాలు, లక్ష్యాలు. పరిశోధనల ఉద్దేశాలు, లక్ష్యాలు. తర్వాత విశ్వవిద్యాలయ స్థాపన, నియంత్రణ, విధులు, పరిధులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో వాటి సంబంధాలు. వాటి స్థాపన, నియంత్రణ, విధులు, పరిధులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో వాటి సంబంధాలు. తర్వాత ఏంటి? విశ్వవిద్యాలయాల నిధులు. విద్యాలయాల నిధులు. విశ్వవిద్యాలయాలు వాటి అనుబంధ కళాశాలలో బోధనా పరీక్షల నిర్వహణకు ఉత్తమ ప్రమాణాలు పాటించడం. విశ్వవిద్యాలయం ఏం చేయాలి? వాటి అనుబంధ కళాశాలలు ఉంటాయి కదా, బోధనా పరీక్షల నిర్వహణ ఉత్తమ ప్రమాణాలు పాటించాలి. వాటి అనుబంధ కళాశాలలో బోధనా పరీక్షల విషయంలో ఉత్తమ ప్రమాణాలను పాటించాలి. విశ్వవిద్యాలయాలు మానవ శాస్త్రాలు, విజ్ఞాన శాస్త్రాల మధ్య, విజ్ఞాన శాస్త్రాలు, సాంకేతిక శిక్షణ విద్యల మధ్య సమతౌల్యం పాటించాలి. ఈ కోర్సుల కాల వ్యవధి, వివిధ కోర్సులు కాల వ్యవధి, వాటి మధ్య సమన్వయం అవన్నీ ఏర్పాటు చేయాలి.
అయితే విశ్వవిద్యాలయాల్లో వివిధ కోర్సుల ప్రవేశాలకు పాటించిన ప్రమాణాలు, వివిధ కోర్సులు ప్రవేశాలకు పాటించవలసిన ప్రమాణాలు. విశ్వవిద్యాలయంలో బోధనా మాధ్యమం ఏమిటి ఉండాలి? బోధనా మాధ్యమం. తర్వాత భారతీయ సంస్కృతి, చరిత్ర, సాహిత్యం, భాషలు, తత్వశాస్త్రం, లలికల్లో ఉన్నత స్థాయి అధ్యయనానికి అవకాశాలు కల్పించడం. భారతీయ సంస్కృతి, చరిత్ర, సాహిత్యం, భాషలు, తత్వశాస్త్రం, లలిత కళలు ఉన్నత స్థాయి అధ్యయనానికి ప్రమాణాలు కల్పించాలి. వివిధ రాష్ట్రాల్లో విశ్వవిద్యాలయ స్థాపన చేయాలి. వివిధ రాష్ట్రాల్లో విశ్వవిద్యాలయాల స్థాపన. విశ్వవిద్యాలయాల్లో వివిధ విభాగాలలో జరిగే పరిశోధనల సమన్వయం, వనరులు సమయం వృధా కాకుండా చూడడం. సమన్వయం, వనరులు సమయం వృధా కాకుండా చూడడం. తర్వాత విశ్వవిద్యాలయాల విషయంలో ఆధ్యాత్మిక అంశాల గురించి, విశ్వవిద్యాలయాల్లో ఆధ్యాత్మిక అంశాల బోధన. తర్వాత బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం, అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం, ఢిల్లీ విశ్వవిద్యాలయకు అఖిల భారత ప్రతిపత్తి. అఖిల భారత ప్రతిపత్తి దేనికి? బెనారస్, అలీగఢ్, ఢిల్లీ. తర్వాత విశ్వవిద్యాలయ ఉపాధ్యాయుల అర్హతలు, సేవా నిబంధనలు, జీతాలు, విధులు, పరిశోధనలు, వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రోత్సాహం. ఉపాధ్యాయులకు సంబంధించిన విషయాలు అంటే వారి అర్హతలు, సేవా నిబంధనలు, జీతాలు, విధులు, పరిశోధనకు కావలసిన ప్రోత్సాహం. తర్వాత విద్యార్థులు క్రమశిక్షణ, హాస్టల్ సౌకర్యాలు, బోధనలో సహకారం. విద్యార్థుల క్రమశిక్షణ, హాస్టల్ సౌకర్యాలు, బోధనలు. విశ్వవిద్యాలయ విద్యకు సంబంధించి ఇతర అంశాలన్నింటినీ పరిశీలన. ఈ కమిషన్ నియమించడానికి భారత రాజ్యాంగం ఇంకా రెడీ అవ్వలేదు. ఈ కమిషన్ తాను పరిశీలించిన అంశాలకు అనుగుణంగా ఒక ప్రశ్నావళిని తయారు చేసింది. ఈ ప్రశ్నావళి 2900 మంది పంపింది. వీరిలో రాజ్యాంగ సభ్యులు, విశ్వవిద్యాలయ ఉపకులపతులు, ప్రిన్సిపాల్స్, విశ్వవిద్యాలయ అధికారులు, విశ్వవిద్యాలయ ఉపకులపతులు, ప్రిన్సిపాల్స్, విద్యాశాఖ అధికారులు మొదలైన వారు ఉన్నారు. వివిధ విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, విద్యాశాఖలు ఉన్నాయి. వీరిలో 600 మంది నుండి సమాధానాలు వచ్చాయి. ఈ సమాధానాల ఆధారంగా ఈ నివేదిక రూపొందించడం జరిగింది. ప్రశ్నావళిని పంపిస్తే 2900 మంది పంపిస్తే 600 రిప్లై వచ్చాయన్నమాట. వీటి ఆధారంగానే వీటి నివేదిక తయారు చేశారు. ఈ కమిషన్ 6 డిసెంబర్ 1948 కమిషన్ ఎప్పుడు 6 డిసెంబర్ 1948 ప్రారంభించింది. ఈ పనిలో భాగంగానే విశ్వవిద్యాలయాల్లో సమావేశాలు నిర్వహించి ప్రత్యక్షంగా అభిప్రాయాలు సేకరించింది. విశ్వవిద్యాలయాలు సమర్థవంతంగా దేశ ప్రయోజనం కోసం పనిచేయాలని ఆకాంక్షించి విశ్వవిద్యాలయ విద్య బలోపేతం కావాలని కోరుకున్నారు. ఇది కమిషన్ సిఫార్సులు. అయితే భారతదేశ ప్రస్తుత భవిష్యత్ అవసరాల కోసం విశ్వవిద్యాలయ విద్యను అభివృద్ధి చేయడానికి, విస్తరించడానికి తగిన సూచనలు చేయవలసిందిగా ఈ యొక్క విద్యా కమిషన్ కోరడం జరిగింది. అయితే వీళ్ళు కొన్ని సిఫార్సులు చేశారు. మన ప్రజాస్వామ్య విజయం మన సాధారణ విద్యలో, వృత్తి విద్యలో, ప్రొఫెషనల్ విద్యలో సాధించే ఉన్నత ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది.
ఒక దేశం ఎంత పెద్దదైనా, ఎంత ధనమున్నా, ఎంత విద్యావ్యాప్తి ఉన్నా, ఎంతమంది శాస్త్రవేత్తలు సాంకేతిక నిపుణులు ఉన్నా వారిలో నైతిక విలువలు, పేదలపై సానుభూతి, మహిళలపై గౌరవం లోపిస్తే అది సభ్య సమాజంగా పరిగణించబడదు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం, న్యాయం మొదలైన ప్రజాస్వామ్యాలు కాపాడుకోకపోతే స్వేచ్ఛను కాపాడలేం. పై విలువలని రాబోయే తరాలలో పెంపొందించే బాధ్యత విశ్వవిద్యాలయాలపై ఉంది. స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వము, న్యాయం మొదలైన ప్రజాస్వామ్య విలువలు పెంపొందించే బాధ్యత విశ్వవిద్యాలయాలపై ఉంది. విశ్వవిద్యాలయ ఉపాధ్యాయుల పాత్ర, వారి బాధ్యత ఎంతో ముఖ్యమైనది. విశ్వవిద్యాలయాలు నిరుడు కొరతను ఎదుర్కొంటున్నాయి. విశ్వవిద్యాలయ ఉపాధ్యాయులలో 4 తరగతుల వారు ఉంటారు. విశ్వవిద్యాలయ ఉపాధ్యాయులలో 4 తరగతుల వారు ఉంటారు. వాళ్ళు ఏంటంటే 1 ప్రొఫెసర్, 2 రీడర్, 3 లెక్చరర్, 4 ఇన్స్ట్రక్టర్. కొంతమంది పరిశోధక విద్యార్థులు కూడా ఉంటారు. పదోన్నతులు ప్రతిభ ఆధారంగా జరగాలి. ప్రతిభ ఆధారంగా పదోన్నతులు జరగాలి. అయితే వారి పని గంటలను, సెలవులు మొదలైన సేవా సౌకర్యాలను నిర్ధారించాలి. పరీక్ష రోజులు కాకుండా కనీసం 180 రోజులు పనిచేయాలి. పరీక్ష రోజులు కాకుండా కనీసం 180 రోజులు పనిచేయాలి. తర్వాత 12 సంవత్సరాల విద్య పూర్తయిన వారికి డిగ్రీ కోర్సుల్లోనికి ప్రవేశం కల్పించాలి. 12 సంవత్సరాల విద్య పూర్తయింది అనుకోండి, వాళ్ళని డిగ్రీ కోర్సుల్లోకి ప్రవేశం కల్పించాలి. విశ్వవిద్యాలయాల్లో రద్దీని తగ్గించడానికి 10-12 తరగతి స్థాయిలో వృత్తి విద్యపై ఆసక్తి కలిగిన వృత్తి విద్యల్లో ప్రవేశం కల్పించాలి. వృత్తి విద్యపై ఆసక్తి గల వారికి వృత్తి విద్యలలో ప్రవేశం కల్పించాలి. వృత్తి విద్యల్లో ప్రవేశం కల్పించాలి. గ్రంథాలయాలు, ప్రయోగశాలను మెరుగుపరచాలి. తర్వాత ఏంటంటే ఎంఏ, ఎంఎస్సి డిగ్రీలకు ఒకే విధమైన నిబంధన ఒకే విధమైనవిగా ఉండాలి. ఈ కోర్సులు నిర్వహణకు నియమితంగా ఉపన్యాసాలు, సెమినార్లు, ప్రయోగశాల పని ఉండాలి. ఉపన్యాసాలు, సెమినార్లు, ప్రయోగశాల ఉండాలి. పరిశోధనకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. మౌలిక పరిశోధనకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. అంటే ఫండమెంటల్ రీసెర్చ్. మౌలిక పరిశోధనకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఆర్ట్స్, సైన్స్ సబ్జెక్టులో కూడా పరిశోధన జరగాలి. ప్రతి విద్యా సంస్థ తన కార్యక్రమం ప్రారంభించే ముందు కొద్ది నిమిషాలు నిశ్శబ్దంగా ధ్యానం చేయాలి. గొప్ప మతస్థాపకులైన వారిని, వారి జీవితాల గురించి డిగ్రీ కోర్సు మొదటి సంవత్సరం తెలియజేయాలి. గొప్ప మతస్థాపకులు మరియు మహాత్ముల గురించి వారి జీవితాల గురించి మొదటి సంవత్సరంలో తెలియజేయాలి. డిగ్రీ కోర్సు మొదటి సంవత్సరంలో తెలియజేయాలి. 2వ సంవత్సరం ప్రసిద్ధ గ్రంథాలలోని సార్వజనీన అంశాలను ఎంపిక చేసి బోధించాలి. 2వ సంవత్సరంలో సార్వజనీన అంశాలు, ఎంపిక చేసి 3వ సంవత్సరంలో వివిధ మత గ్రంథాల్లోని ప్రధాన అంశాలను బోధించాలి.
3వ సంవత్సరంలో వివిధ మత గ్రంథాలలోని ప్రధాన అంశాలను బోధించాలి. విశ్వవిద్యాలయాల్లో బోధన భాషగా ఇంగ్లీషు బదులు ఏదైనా భారతీయ భాష ఉండేలా చూడాలి. విశ్వవిద్యాలయాల్లో బోధన భాషకు బదులుగా ఏదైనా బోధన భాషకు ఇంగ్లీషు బదులుగా ఏదైనా భారతీయ భాష ఉండేలా చూడాలి. ప్రాంతీయ అనుసంధాన భాషను, ప్రాంతీయ భాషలను అభివృద్ధి చేయడం తక్షణమే చర్యలు చేపట్టాలి. ప్రాంతీయ అనుబంధ భాషను, ప్రాంతీయ భాషలను అభివృద్ధి చేయడానికి తక్షణమే చర్యలు చేపట్టాలి. బోధనా భాషగా ప్రాంతీయ భాష ఉండాలి అని చెప్పారు. బోధనా భాషగా ప్రాంతీయ భాష ఉండాలి. అనుసంధాన భాషను ఉపయోగించడానికి కూడా అవకాశం ఇచ్చారు. ఉన్నత పాఠశాలలో, విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ భాష అధ్యయనానికి అవకాశం ఉండాలి. ఇంగ్లీష్ భాష అధ్యయనానికి కూడా అవకాశం ఇచ్చారు. డిగ్రీ కోర్సు 3 సంవత్సరాలు. డిగ్రీ కోర్సు 3 సంవత్సరాలు ఉండాలి. సంవత్సరం పొడవునా ఇచ్చే అసైన్మెంట్లు మొదలైన వాటికి 1/3 వంతు మార్కులు కేటాయించాలి. సంవత్సరం పొడవునా ఇచ్చే అసైన్మెంట్స్కి 1/3 వంతు మార్కులు కేటాయించాలి. 70% ఆ పైన వచ్చేవారు ప్రథమ శ్రేణి. 70% పైన వస్తే ప్రథమ శ్రేణి. తర్వాత 55 to 69 వస్తే ద్వితీయ శ్రేణి. 40% వస్తే తృతీయ శ్రేణి. పోస్ట్ గ్రాడ్యుయేషన్లో తప్ప ఏ స్థాయిలోనూ మౌఖిక పరీక్షలు ఉండరాదు. ఒక్క పీజీలో తప్ప ఇంకెక్కడ కూడా మౌఖిక పరీక్షలు ఉండరాదు. అది సిఫార్సు. ప్రవేశాలు ప్రతిభ ఆధారంగా ఉండాలి. ప్రవేశాలు ప్రతిభ ఆధారంగా ఉండాలి. పరీక్షల్లో ప్రతిభ ఆధారంగా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు స్కాలర్షిప్లు ఇవ్వాలి. ప్రతి విశ్వవిద్యాలయంలో ఒక మెడికల్ డిస్పెన్సరీ లేదా హాస్పిటల్ ఉండాలి. వ్యాయామశాల, ఆట స్థలం ఉండాలి. శారీరక విద్య తగిన సిబ్బందిని నియమించాలి. ఎన్సిసికి అవకాశం కల్పించాలి. స్వచ్ఛందంగా సమాజ సేవా కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రోత్సహించాలి. రాజకీయ ప్రమేయం లేని పద్ధతిలో విద్యార్థి సంఘ కార్యక్రమాలను అనుమతించాలి. విద్యార్థుల సంక్షేమం చూడడానికి విద్యార్థి సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలి. పురుషులతో పాటు మహిళలకు విద్యా అవకాశం కల్పించాలి. మహిళా విద్యను ప్రోత్సహించాలి. విద్యను ఉమ్మడి జాబితాలో ఉంచాలి. విశ్వవిద్యాలయాలకు నిధులు సమకూర్చడం, జాతీయ విధానం రూపొందించడం, కనీస ప్రమాణాలు నిర్దేశించడం, విశ్వవిద్యాలయాల జాతీయ పరిశోధన ప్రయోగశాలల మధ్య సమన్వయం మొదలైనవి కేంద్ర ప్రభుత్వం చేయాలి. మొదలైనవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం చేయాలి. అయితే విశ్వవిద్యాలయాలకు నిధులు సమకూర్చడానికి జాతీయ స్థాయిలో కేంద్రీయ నిధుల సంఘాన్ని స్థాపించాలి. విశ్వవిద్యాలయ నిర్వహణ, ఉపకులపతుల ఎంపిక మొదలైన అంశాలపై కూడా సూచనలు చేసింది. కొత్త విశ్వవిద్యాలయ స్థాపనకు సూచనలు చేసింది. ప్రొఫెషనల్ కోర్సుల గురించి సూచనలు చేసింది. గ్రామీణ ప్రాంతాల విశ్వవిద్యాలయాలు స్థాపించాలని సూచించింది. గ్రామీణ ప్రాంతాలలో విశ్వవిద్యాలయాలు స్థాపించాలని సూచించింది.